హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టోరీ చూసి వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబర్సే రావట్లేదు. వ్యూస్ వస్తున్నాయి, వాచ్ టైం అన్నీ వస్తున్నాయండి, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రుద్రప్రతాప్ ఇంట్లో డాక్టర్ రిపోర్ట్ చూస్తూ ఉంటాడు. కాళ్లకు మందు క్రమం తప్పకుండా రాయాలి అని డాక్టర్ చెప్తాడు. లేకపోతే రికవరీ ఇంకా ఆలస్యం అవుతుంది అని హెచ్చరిస్తాడు. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత రుద్రప్రతాప్ పనివాణ్ణి పిలుస్తాడు. కానీ అతను వచ్చేలోపు మహి లోపలికి వస్తుంది. నేను రాస్తాను అని చెప్తుంది. వెంటనే రుద్రప్రతాప్ ముఖం కోపంగా మారుతుంది. అవసరం లేదు అని అంటాడు. పని వాళ్ళున్నారు అంటాడు. మహి అతని మాట పట్టించుకోదు. మందు తీసుకుని అతనికి ఎదురుగా కూర్చుంటుంది. రుద్రగారు అని నెమ్మదిగా పిలుస్తుంది. ఒక్కసారి మీ మొండితనం పక్కన పెట్టండి అంటుంది. మహి అని అతను హెచ్చరిస్తాడు. కానీ ఆమె వినదు. నెమ్మదిగా మందు రాయటం మొదలు పెడుతుంది. కొద్దిసేపు ఇద్దరి మధ్యన మౌనం మాత్రమే ఉంటుంది. రుద్రప్రతాప్ చూపు మాత్రం కిటికీ వైపు ఉంటుంది. కానీ అతని మనసు మాత్రం ప్రశాంతంగా ఉండదు. మందు రాయటం పూర్తయ్యాక మహి లేచి నిలబడుతుంది. ఇప్పుడు స్నానం అని అంటుంది. వెంటనే రుద్రప్రతాప్ కోపంగా ఆమె వైపు చూస్తాడు. అవతలికి పో అని గట్టిగా అరుస్తాడు. నేను చేసుకుంటా అంటాడు. తెలుసు అని ఆమె ప్రశాంతంగా జవాబిస్తుంది. కానీ మీరు మళ్ళీ పడిపోతే నన్నే పిలవాలి. నాకెవరి సాయం అవసరం లేదని రుద్ర గట్టిగా చెప్తాడు. సరే అని మహి తలూపుతుంది. అయితే నేను బయట ఉంటాను. ఏమైనా అవసరమైతే పిలవమంటుంది. ఆ మాట విన్న తర్వాత రుద్రప్రతాప్ కాసేపు మౌనంగా ఉండిపోతాడు. ఎందుకంటే ఆమె జాలి చూపడం లేదు, బాధ్యత తీసుకుంటుంది. అదే అతనికి భయం అనిపిస్తుంది. కొద్ది రోజులు ఇలాగే గడిస్తే మహి ప్రతి పని చూసుకుంటూ ఉంటుంది. కానీ ఒక్కసారి కూడా ఆమె ప్రేమ గురించి మాట్లాడదు. రుద్రను ఒప్పించడానికి ప్రయత్నించదు. అతని కోపాన్ని కూడా పట్టించుకోదు. అదే రుద్ర మరింత అసౌకర్యానికి గురి చేస్తుంది. ఎందుకు అంటే ఆమె వెళ్ళిపోవటం లేదు, మారిపోవటం లేదు, అలసిపోవటం లేదు. ఒక సాయంత్రం మహి భోజనం తీసుకుని వస్తుంది. రుద్రప్రతాప్ ల్యాప్టాప్లో ఫైల్స్ చూస్తూ ఉంటాడు. ముందు తినండి అని చెప్తుంది. అతను ఆకలి లేదు అని అంటాడు. మహి ఏం మాట్లాడకుండా ప్లేట్ టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరుగుతుంది. కొద్దిసేపటి తర్వాత రుద్రప్రతాప్ చూపు ఆ ప్లేట్ మీద పడుతుంది. భోజనం చల్లారిపోతుంది అని మహి మాత్రం కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంటుంది. చివరికి అతనే ప్లేట్ తీసుకుంటాడు. ఒక్క ముద్ద తింటాడు. వెంటనే మహి వెనక్కి తిరిగి చూస్తుంది. ఏమీ మాట్లాడదు. కానీ ఆమె కళ్ళల్లో కనిపించిన చిన్న ప్రశాంతత రుద్రప్రతాప్ గమనిస్తాడు. ఆ రాత్రి మొదటిసారి అతను తనలో తాను ఒక ప్రశ్న వేసుకుంటాడు. ఇంకెంతకాలం ఈమెను దూరం పెట్టగలను అని. కానీ తర్వాత క్షణమే మనసు మళ్ళీ గట్టిపరుచుకుంటాడు. ఆమెకు నాతో కంటే మంచి జీవితం దక్కాలి అని తనని తాను నమ్మించుకుంటాడు. అదే సమయంలో మహి గదిలో కూర్చుని ఒక ఫైల్ చూస్తూ ఉంటుంది. ఆర్యన్ కేసది, విమాన ప్రమాదం, వైష్ణవి అదృశ్యం, ఇలా ఒక్క ముక్కని కలపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే యుద్ధం చేస్తున్నారు, ఒకే మనుషుల కోసం పోరాడుతున్నారు. కానీ ఒకరికొకరు చెప్పలేని మాటలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక పక్క దేవరాజ్ తన కుర్చీలో వెనక్కి వాలి నవ్వుకుంటూ ఉంటాడు. రాణిని ఓడిస్తే రాజు తనంతట తానే ఓడిపోతాడు అని అనుకుంటాడు. అతని చూపు టేబుల్ మీద ఉన్న మహి ఫోటో మీద పడుతుంది. ఇప్పుడు ఆట మొదలవుతుంది అని నెమ్మదిగా అనుకుంటాడు. అదే సమయంలో రుద్రప్రతాప్ ఇంట్లో మహి అవినాష్కు ఫోన్ చేస్తుంది. జైలుకి వెళ్ళాలి అని చెప్తుంది. ఆర్యని కలవాలని నిర్ణయించుకుంటారు. అవినాష్ వచ్చేసరికి రుద్రప్రతాప్ కూడా అక్కడే ఉంటాడు. అవినాష్ని చూసిన క్షణంలో రుద్రముఖం కోపంతో గట్టిపడుతుంది.
ఒక్క పని సరిగ్గా చేయలేవా అని అడుగుతాడు. ఈ అమ్మాయిని చూసుకోమంటే నా నెత్తి మీద తీసుకొచ్చి పెట్టావు అని అంటాడు. అవినాష్ ఏం మాట్లాడలేక తల దించుకుని నిలబడతాడు. మహి మాత్రం నవ్వు ఆపుకుంటుంది. చివరికి ముగ్గురు కలిసి జైలుకి బయలుదేరతారు. ఆర్యన్ వాళ్ళని చూసిన క్షణంలో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ముఖ్యంగా రుద్రప్రతాపం చూసిన క్షణంలో ఆగలేకపోతాడు. డాడీ అని పిలుస్తాడు. ఒక్క మాటలో నెలలు బాధ ఉంటుంది. నన్ను క్షమించండి అని చెప్తాడు. నేను చేసిన తప్పుల వల్ల మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని ఏడుస్తాడు. వివాన్ ఇలా అవ్వడానికి కారణం కూడా నేనే. రుద్రప్రతాప్ మౌనంగా వింటూ ఉంటాడు. ఆర్యన్ తలదించుకుని ఏడుస్తూ ఉంటాడు. నేను మీ కొడుకుగా ఉండే అర్హత కూడా లేదు డాడీ నాకు అని అంటాడు. ఆ మాట విన్న క్షణంలో రుద్రప్రతాప్ కళ్ళల్లో బాధ మెరుస్తుంది. అతను ఇలా అంటాడు, ఎవ్వరికి ఎవరు బ్యాడ్ లక్ కాదు వివాన్. వివాన్కి జరిగింది నువ్వు కారణం కాదు, నాకు జరిగిన దానికి నువ్వు కారణం కాదు, అర్థమయ్యిందా అని అడుగుతాడు. ఆర్యన్ కళ్ళల్లో నీరు తిరుగుతాయి. కానీ డాడీ అని ఏదో చెప్పబోతాడు. వెంటనే రుద్రప్రతాప్ తల అడ్డంగా ఊపుతాడు. నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకున్నాను అని నెమ్మదిగా చెప్తాడు. ఎవరు ఎవరికి బ్యాడ్ లక్ కాదు అని రుద్ర చెప్పగానే మహి గుండె ఒక్కసారి కొట్టుకోవడం మర్చిపోయినట్లు అవుతుంది. ఎందుకంటే తాను ఇండియా రాగానే రుద్రప్రతాప్ నువ్వు నాకు బ్యాడ్ లక్ అని తనను దూరం పెట్టాడు. ఆ క్షణం మహికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రుద్రప్రతాప్ ఎప్పుడూ తనని ద్వేషించలేదు. నువ్వు నాకు బ్యాడ్ లక్ అని అన్నప్పుడు కూడా అతని మనసులో ఆ ఉద్దేశం లేదు. మహి కూడా అదే బాధ అనుభవించవలసి వస్తుంది అని భయపడ్డాడు. అందుకే ఆమె తనను వదిలి మంచి జీవితంలోకి వెళ్ళిపోవాలని కోరుకున్నాడు. ప్రేమ తగ్గి కాదు, ప్రేమ చాలా ఎక్కువ అవడం వల్ల ఆమెను దూరం నెట్టాలనుకున్నాడు. రుద్ర మహి వైపు చూశాడు. మహి కూడా కొన్ని క్షణాలు అతని వైపు చూసింది. కొన్ని క్షణాలు అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. ఆర్యన్ మహి వైపు చూశాడు. మహి రుద్ర వైపు చూస్తుంది. రుద్రప్రతాప్ మాత్రం చూపు తిప్పుకోలేక ఆమె వైపే చూస్తూ ఉంటాడు. బలంగా ఉండు ఆర్యన్ అని రుద్రప్రతాప్ చెప్తాడు. ఇక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా విషయాలు మార్చాలి. ఆర్యన్ తల ఊపుతాడు. కానీ వెళ్లే ముందు ఒక్కసారి మహి వైపు చూస్తాడు. థ్యాంక్ యూ అని చెప్తాడు. డాడీని వదిలి వెళ్లకుండా ఉన్నందుకు. ఆ మాట విన్న క్షణంలో రుద్రప్రతాప్ ముఖం గట్టిపడుతుంది. మహి మాత్రం చిన్నగా నవ్వుకుంటుంది. నువ్వు ముందు బయటికి రా అని చెప్తుంది. మిగతావన్నీ తర్వాత చూద్దాం అంటుంది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు జైలు నుంచి బయటకు వస్తారు. కార్ దగ్గరికి చేరుకునే వరకు ఎవరు ఎవరితోనూ మాట్లాడుకోరు. అవినాష్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. మహి వెనక కూర్చోబోతుంటే రుద్రప్రతాప్ ఒక్కసారి పిలుస్తాడు మహి అని. ఆమె ఆశ్చర్యంగా వెనక్కి తిరుగుతుంది. ముందు కూర్చో అని చెప్తాడు. మహి కొన్ని క్షణాలు అతని వైపు చూస్తుంది. తర్వాత ఏమీ మాట్లాడకుండా ముందు సీట్లో కూర్చుంటుంది. ఆ చిన్న విషయం కూడా అవినాష్ దృష్టి నుంచి తప్పిపోదు. కానీ అతను ఏమీ అనడు. కార్ నెమ్మదిగా రోడ్డు మీదకి వస్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత రుద్రప్రతాప్ కిటికీ బయట చూస్తూ ఉంటాడు. మహి మాత్రం తన ఆలోచనలో ఉంటుంది. ఆర్యన్ మాటలు ఇంకా చెవులో వినిపిస్తూనే ఉంటాయి. అదే సమయంలో రుద్రప్రతాప్ నెమ్మదిగా అంటాడు, ఆర్యన్ మారిపోయాడు. మహి అతని వైపు చూస్తుంది. ఎవ్వరు అని మళ్ళీ అడుగుతుంది. ఆర్యన్ అని సమాధానం చెప్తాడు. ఈసారి బయటకు వస్తే కొత్త జీవితం మొదలు పెడతాడు. ఆ మాటల్లో తండ్రి ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. మహి పెదవులు మీద చిరునవ్వు మెరుస్తుంది. కానీ వాళ్ళకి తెలీదు, ఇంటికి చేరుకునే లోపు వాళ్ళ జీవితాలు మళ్ళీ తలకిందులుగా చేసే ఒక వీడియో వాళ్ళ కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తుందని.
రాత్రి దాదాపు 11 గంటలు అవుతుంది. రుద్రప్రతాప్ తన గదిలో ఫైల్స్ చూస్తూ ఉంటాడు. మహి మాత్రం అవినాష్ అర్జున్తో కలిసి వైష్ణవి ఫోటోలు పరిశీలిస్తూ ఉంటుంది. గంటల తరబడి చేసిన కొత్త క్లూ ఏదీ దొరకదు. అందరూ అలసిపోతారు. అదే సమయంలో మహి ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. అది అన్నోన్ నెంబర్. ఒక్క వీడియో మాత్రమే ఉంటుంది. ఎలాంటి టెక్స్ట్ మెసేజ్, ఎలాంటి సమాచారం, పేరు ఉండదు. స్పామ్ అయి ఉంటుంది అని అవినాష్ కొట్టిపాడేస్తాడు. కానీ మహికి ఎందుకో మనసు ఒప్పుకోదు. వీడియో ఓపెన్ చేస్తుంది. మొదట స్క్రీన్ మొత్తం చీకటిగా కనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత కెమెరా కదలటం మొదలవుతుంది. అది ఒక పాత గోడాం లాంటి ప్రదేశం. ఇనుప స్తంభాలు, తుప్పట్టిన గోడలు. దూరంగా ఒక చిన్న బల్బు మాత్రమే వెలుగుతూ ఉంటుంది. కెమెరా ముందుకు వెళ్తుంది. చివరికి ఒక కుర్చీ దగ్గర ఆగిపోతుంది. అక్కడ ఒక అమ్మాయి కూర్చుని ఉంటుంది. చేతులు కట్టేసి ఉంటాయి. ముఖం స్పష్టంగా కనిపించదు. అర్జున్ మొదట పెద్ద పట్టించుకోడు. ఇది ఎవరో తెలీదు అని అంటాడు. కానీ తర్వాత కెమెరా కొంచెం దగ్గరికి వెళ్తుంది. అమ్మాయి చెయ్యి కనిపిస్తుంది. ఆమె చేతుకున్న బ్రాస్లెట్ స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఆ క్షణంలో అర్జున్ కుర్చీ నుంచి నిలబడతాడు. ఆపండి అని గట్టిగా అరుస్తాడు. మళ్ళీ చూపించండి అని గట్టిగా అరుస్తాడు. అతని గొంతు వణుకుతుంది. మహి వెంటనే వీడియో వెనక్కి జరుపుతుంది. బ్రాస్లెట్ కనిపించిన క్షణంలో అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అది వైష్ణవి అని చెప్తాడు. ఆ బ్రాస్లెట్ నేనే గిఫ్ట్ ఇచ్చాను. గదిలో ఒక్కసారి నిశ్శబ్దం అలుముకుంటుంది. మహి గుండె వేగంగా కొట్టుకోవటం మొదలవుతుంది. వీడియో ఇంకా కొనసాగుతూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత కెమెరా ఒక్కసారికి కిందకి వంగుతుంది. ఆ తర్వాత ఒక మగ గొంతు వినిపిస్తుంది. రుద్రప్రతాప్కి చెప్పు అని ఆ గొంతు చెప్తుంది. ఇది మొదటిది. వెంటనే వీడియో కట్ అవుతుంది. అర్జున్ చేతులు వణుకుతాయి. అవినాష్ కోపంగా ఫోన్ టేబుల్ మీద పెడతాడు. కానీ మహి మాత్రం వీడియో మళ్ళీ ప్లే చేస్తుంది. ఈసారి అమ్మాయి కాదు, చుట్టూ ఉన్న ప్రతి విషయాన్ని గమనిస్తుంది. ఒక్కసారి ఆమె చూపు గోడ మీద ఉన్న ఒక గుర్తు దగ్గర ఆగిపోతుంది. అవినాష్ వీడియో ఆపు అని చెప్తుంది. అక్కడి నుంచి అసలు రహస్యం బయటకు పడటం మొదలవుతుంది. స్టోరీ ఇంకా కంటిన్యూ అవుతుందండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.